షోకి కిస్ పెట్టండి. మస్త్ టైం పాస్ లో కాజల్ ఇంకా చేతి వచ్చేసారు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ట్యూస్డే స్పెషల్ ఆటాడుకుందాం స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ మస్త్ టైం పాస్. yes sir, ట్యూస్డే మార్నింగ్స్ కాజల్ చేతు మస్త్ టైం పాస్ ఇడానికి వచ్చారు. ఆట ఆడుకుందాం రా అంటూ కాంపిటీషన్ షురూ కాబోతుంది, ఫైటింగ్ షురూ కాబోతుంది. చూసుకుంటే గనక ప్రతి ట్యూస్డే మనమే విన్ అవడం జరుగుతుంది. 2017 ఎందుకురా అబద్ధాలు ఆడతావు? అబద్ధం ఆడాను, అబద్ధంతో ఇవాళ మన షో స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు కాంపిటీషన్ లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి పాయింట్లు రాబోతుంది తెలుసుకుందాం. ఇంతకీ ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది? Here we go. సో ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ రాకుండా 3 వర్డ్స్ చెప్పాలన్నమాట. అండ్ ఆ 3 వర్డ్స్ లో ఒక యానిమల్, ఒక ఫ్లవర్, ఒక బర్డ్ చెప్తే అసలు వాళ్ళు తోపెస్ట్ తురుమ్స్ అన్నమాట. అట్లా చెప్పగలవా చేతు? ట్రై చేస్తావా? వీకిలో ఒక లెటర్ ఇస్తే వర్డ్ లో ఎత్తకడమే చాలా కష్టంగా ఉంటది. అవి రాకుండా మళ్ళీ దాంట్లో యానిమల్, బర్డ్, నీ కండిషన్స్ తగలేయా. సింపుల్ గా ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ యూజ్ చేయకుండా 3 వర్డ్స్ చెప్పాలి. అది అల్టి మనం ఆటాడుకుందాం స్పెషల్. ఫస్ట్ చేతు నువ్వు ఇస్తావు, నేను ఇవ్వాలా? నేను ఇస్తాను చేతు. ఎల్ డాగ్, గాడ్, గాడెస్. నాకు ఇప్పుడు కాజల్ కి ఏ లక్స్ బాక్స్ లెటర్. ఇట్లాగా సింపుల్ గా ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ యూజ్ చేయకుండా 3 వర్డ్స్ చెప్పాలి. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళతో కూడా ఇదే ఆట ఆడబోతున్నాం ట్యూస్డే స్పెషల్ మస్త్ టైం పాస్ లో. ముందుకైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం కదా, రిజిస్టర్ చేసుకున్నారు చాలా మంది కూడా మిస్ కాల్స్ ఇచ్చి, వాళ్ళ నుంచి ఒకరికి మనం ఇప్పుడు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం. హియర్ వి గో. హలో హలో, నమస్తే అండి. హలో చెప్పండి, ఎవరు? అభిషేక్ మాట్లాడేది? హలో కాదా? ఓ అభిషేక్ యాక్చువల్ గా ఒక లాటరీ తీసారండి. హలో చెప్పండి. అభిషేక్ యాక్చువల్ గా ఒక లాటరీ తీసుకున్నారు, దానికి 10 lakhs ప్రైజ్ మనీ వచ్చింది. దానిలో ఈ నంబరే రాస్తుందండి. అవునా? అవునండి. మీరు అభిషేక్ కాదంటున్నారు, మీరు అభిషేక్ కి రిలేటివా? మీ నంబర్ ఎందుకు రాశారు ఆయన? నాకేం తెలుసు. మరి మీరెవరండి? మీరు ఎక్కడి నుంచి? మీ పేరేంటి? ఏదండి? చీరాల. ఓ సూపర్ అండి. మీ పేరు? సాయి. ఓకే, చీరాల అని రాసింది అభిషేక్ ది కూడా. అభిషేక్ ది కూడా చీరాల అనేనండి. మీకు చీరాలలో అభిషేక్ అనే వాళ్ళు ఎవరైనా తెలుసా అండి? లేదండి. ఓకే, మరి ఈ 10 lakhs గెలుచుకున్నారు అభిషేక్, మీకు ఇస్తాను, మీరు కనుక్కొని తర్వాత అభిషేక్ ఇచ్చేస్తారా? వద్దులేండి. ఏ ఎందుకండి? మాకు వద్దండి, ఒకళ్ళ డబ్బులు మాకు వద్దు. మీరు ఉంచుకోవద్దండి, మీరు అభిషేక్ ఇవ్వమని చెప్తున్నాను. మీరే ట్రాన్స్ఫర్ చేయండి. మా దేనికి? మాకు వేరే డీటెయిల్స్ ఏం లేవండి. ఈ లాటరీస్ మేము వారానికి ఒకసారి తీస్తూనే ఉంటాం కాబట్టి మాకు అమౌంట్ ఎక్కువ అయిపోతుందండి. ఇప్పుడు అభిషేక్ అమౌంట్ మేము ఇక్కడే ఇట్లానే ఉంచేసుకుంటే మళ్ళీ ఐటీ రైడింగ్ అయితే మాకు కష్టం అవుతుందండి. మళ్ళీ వాళ్ళు పట్టుకుంటే ఎందుకు విన్ అయిన అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పేదానండి. అభిషేక్ తెలియదు, అభిషేక్ మాకు రిలేటివ్స్ కూడా కాదు. ఆ అమౌంట్ మొత్తం గవర్నమెంట్ ఫండ్ కి ఏదైనా ట్రాన్స్ఫర్ చేయండి. మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఎందుకంటే అభిషేక్ అనే పేరు మీ నంబర్ తోనే రిజిస్టర్ అయ్యి ఉంది. సో మేము అన్ని రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి అభిషేక్ డబ్బులు మాకు మీకే ఇచ్చేస్తాం. మేము అభిషేక్ డబ్బులు మీకే ఇవ్వాలండి, ఎందుకంటే అదే న్యాయం కాబట్టి. ఎందుకంటే అభిషేక్ దగ్గర మీ నెంబరే రాసుంది కాబట్టి. సో మీరు లక్కీ అండి, మీరు చాలా లక్కీ. ఎంత? 10 lakhs అండి. 10 లక్షలు. 10 లక్షలా? సరే. ఎంత అనుకున్నారేంటి? 10 రూపాయలు అనుకున్నారా? కాదు 40 లక్షలు అని చెప్పాడు ఆ అబ్బాయి నాతో. ఏ అబ్బాయి? ఇప్పుడే అభిషేక్ తెలియదన్నారు ఏంటండి? నాటకాలు ఆడుతున్నారా? ఆషమాషిగా ఉందా? పూర్ణగా యాచాడు మాకు వాయిస్ మార్చి. ఎవర్రా అట్లా? పూర్ణగా ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా. లాటరీ కంపెనీ నుంచి మాట్లాడుతున్నారు కదా. నేను చెప్పేది ఏనండి అమ్మా, మాకు డబ్బులు వద్దమ్మా, మాకు వద్దమ్మా అసలు డబ్బులు. మీకు వద్దనుకుంటే అది మీ ఇష్టం అండి. మేము ఇచ్చిన తర్వాత మీరే గవర్నమెంట్ కి ఇచ్చుకుంటారో పారేసుకుంటారో మీ ఇష్టం. సరే ఒక పని చేయండి, చీరాల్లో ఏదో ఒక నెంబర్ పెట్టి పోస్ట్ ఆఫీస్ లో వేయండి, నేను తీసుకుంటాను. ఏదో ఒక నెంబర్ పెట్టి ఎట్లా వేస్తారండి? మీరు అడ్రస్ ఇస్తే, అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మేము అందులో వేస్తాము. మీకు ఒక దండం బాబు, ఆ డబ్బులు వచ్చినాయి. బాబు ఏంటండి? ఇక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎవరు చెప్పండి. ఏంటండి ఇక్కడ లక్షణంగా ఒక అమ్మాయి మాట్లాడుతుంటే? హలో చెప్పండి. గంగానా? వామ్మో, ఏంటండి మీరు? లాటరీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము, 10 లక్షలు విన్ అయ్యారు అంటే నమ్మరే? సరే మీ లాటరీ డీటెయిల్స్ చెప్పండి ఒక్క నిమిషం.
రాజీనా? రాజీ ఎవరు మళ్ళీ? లాటరీ డీటెయిల్సా? చెప్పండి అంటున్నా. ఇది లాటరీ టికెట్ నంబర్ 7732077321 అండి. 773207. అర్థమైంది. ఇంత టైం పట్టిందా? ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాజల్ ఇంకా చైతు. హలో, మీ పేరేంటి? హాయ్, మీ పేరు? నా పేరు సాయి. హాయ్ సాయి, చీరాల నుంచి మాట్లాడుతున్నారా? ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్. ఆల్రైట్. ఇంతసేపు పట్టిందా బాబాయ్? మంగా అన్నావు, గంగా అన్నావు, దొంగ అన్నావు, ఏంది బాబాయ్? ఆల్రెడీ మార్నింగ్ గానీ నిన్న కానీ 2 ప్రాంక్ కాల్స్ వచ్చినాయి. మా ఫ్రెండ్ వాయిస్ మార్చి మమ్మల్ని చూసి బాగా అందరు ఇన్స్పైర్ అయ్యి అందరికి ప్రాంక్ కాల్స్ బాగా చేస్తున్నట్టున్నారే. నువ్వు కూడా చేస్తుంటావు? అదే అనుకుంటా. ఆల్రైట్. యాక్చువల్ గా 10 లక్షల బియ్యపు గింజలు నువ్వు గెలుచుకున్నావు తెలుసా? ఇందా నుంచి డబ్బులు అనుకుని టెన్షన్ పడ్డావు నువ్వు. నేను డబ్బులు అనుకోలేదుగా. అబ్బా, అందుకే బ్యాంక్ లో ఏమన్నా, పోస్ట్ ఆఫీస్ లో ఏమన్నా? అవును, నేను ఫస్ట్ ఏం చెప్పాను, ట్రాన్స్ఫర్ చేయమన్నా. ఎవరికన్నా ఏదైనా ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయండి, నాకు వద్దని చెప్పానుగా. డబ్బులు అనుకున్నావు కాబట్టి ట్రాన్స్ఫర్ చేయమన్నావు. నిజంగా నువ్వు చాలా గొప్పడు అబ్బా. స్టార్టింగ్ నుంచి ఒప్పుకోలేదు నువ్వు అసలు. నిజంగానే రావు మనకంటూ ఒక 10 రూపాయలు కూడా రావు. ఎవరు ఎలా చేస్తారు బాబాయ్? కష్టే ఫలి అంటారు. మనం కష్టపడాలా, ఆ 10 రూపాయలు సంపాదించుకోవాలా, మన కడుపు నింపుకోవాలా, అంతే. ఉచితంగా వచ్చింది ఉచితంగానే పోతూ ఉంటది. నథింగ్ ఈస్ పర్మనెంట్. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అన్నట్టు. అవును. ఎవరు చేయమన్నారు ప్రాంక్ కాల్? ఎవరు చేయమని నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు కదా, అందుకే ఊరికే సరదాగా ఆట పట్టించి సర్ప్రైజ్ చేద్దాం చెప్పేసి కాల్ చేస్తాం. మేమే కాల్ చేస్తాం, మా అంతట మేమే కాల్ చేస్తాం. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ us. బాయ్. ఇవాళ ఆట ఆడుకుందాం రా స్పెషల్ లో కాజల్ ఇంకా చేతు ఆడుకుంటున్నారు. ఇందాక నాకు ఒక లెటర్ ఇచ్చాడు చేతు, నేను చేతుకు ఒక లెటర్ ఇచ్చాను, అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఆడదామా చేతు? రెడీ. ఏమి ఇస్తున్నావు? సో ఇప్పుడు నువ్వు ఇవ్వు ఫస్ట్. ఎస్. జగ్, మగ్, బగ్. ఇప్పుడు నేను నీకు ఇస్తున్న లెటర్ ఈ. డాగ్, క్యాట్, మ్యాట్. ఎప్పుడు చూడు డాగ్, క్యాట్, మ్యాట్ తప్ప ఇంకేం రావా? నీకు 3 ముష్టి వర్డ్లు రావాలి. నీ ముష్టి ఇష్టం పండుగ చేసుకో, అంతే. ఇందాక అదే చెప్పాడు. సరే, ఇప్పుడు ఇంకొక రూల్ పెడుతున్నాను. ఇవాళ మనం ఆడే ఆటల్లో ఇప్పుడు మనం చెప్పినవి ఏవి రిపీట్ చేయకూడదు. ఇప్పుడు అది కాజల్ రూల్. ఇప్పుడు నేను కూడా ఒక రూల్ పెడుతున్నాను. నేను ఒక రూల్ పెడుతున్నాను. ఇప్పటిదాకా మనం యూజ్ చేసిన వర్డ్స్ ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు, అది నా రూల్. ఓకే? ఇదేం రూల్ రా? హూ ఆర్ యూ? నువ్వేమైనా షో డైరెక్టర్? నువ్వు రూల్ పెట్టడానికి నువ్వు రూల్ చెవిలో ఉన్నాడు, చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. అవునా? బాగా కవరింగ్ చేశారు కాజల్. డైరెక్టర్ కండిషన్స్ అన్ని చాలా క్లిష్టంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. దీని కండిషన్స్ ఎట్లా ఉంటాయి? వీడు ఓడిపోవట్లేదు, వీడు గెలవాలని చెప్పేసి కండిషన్స్ యాడ్ చేస్తూ ఉంటది. పులియర్ అవుతూ ఉంటుంది. అప్పటి నుంచి అది చెప్తారు, డాగ్, క్యాట్, మ్యాట్, డాగ్, క్యాట్, మ్యాట్. నీకు అనవసరం. నేను 3 words చెప్పాలి, నువ్వు ఇచ్చే లెటర్ దాంట్లో ఉండదు. ఇస్తున్నానా లేదా తీసుకో, అంతే. అదే ఇస్తుంటే కూడా కష్టంగా తీసుకుని ఉంటే మేమేం చేయాలండి ఇక్కడ? సరే, తెలుసు కదండి చేతు గురించి నేను స్పెషల్ గా ఏం చెప్పనక్కర్లేదు. ఇలాంటి వాడి గురించి వాడే చూపించుకుంటూ ఉంటాడు, వాడే చాటి చెప్పించుకుంటూ ఉంటాడు. ఆట ఆడుకుందాం రా స్పెషల్ లో కాజల్ ఇంకా చేతు ఆట ఆడుకుంటున్నారు. ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ రాకుండా 3 words చెప్పాలి. అండ్ ఆ 3 words లో ఒక ఫ్లవర్, ఒక బర్డ్, ఒక యానిమల్ చెప్తే వాళ్ళు తోపెస్ట్ తురుమ్స్ అన్నమాట. సో మీరు తోపెస్ట్ తురుమ్స్ లిస్ట్ లోకి రావాలనుకుంటున్నారా? అయితే నేను ఇప్పుడు మీకు ఒక లెటర్ ఇస్తున్నాను. చూస్తున్న వాళ్ళు ఆలోచించుకుని, బాగా టైం ఉంది కాబట్టి హ్యాపీగా 3 words సెలెక్ట్ చేసుకుని, అది కూడా ఏంటి, ఒక బర్డ్, ఒక ఫ్లవర్, ఒక యానిమల్. ఎస్. సో ఈ 3 words మీరు రాసేసేయండి మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో. మీకు నేను ఇస్తున్న లెటర్ ఏ. ఓకే, ఏ అనే లెటర్ రాకుండా మీరు 3 words రాయాలి. ఆ 3 words కూడా ఒక బర్డ్, ఒక యానిమల్, ఒక ఫ్లవర్ ఉండాలి. సూపర్ ఈజీ. సో మీరు తోపెస్తురమ్స్ అని ప్రూవ్ చేసుకోండి. సో చేతి ఒకసారి ట్రై చేద్దాం రా, నువ్వు నేను కూడా. ఒకటే 4 సార్లు చెప్పింది, ఇంకా అసలు క్లారిటీ వచ్చింది కాబట్టి క్లియర్ గా అక్కడ పోస్ట్ చేసేయండి. ఓకే, మన ఇద్దరం ఆడదాం. బట్ దానికన్నా ముందు పల్లవి రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తుంది. సో లెట్స్ కాల్ పల్లవి అండ్ టాక్ టు హర్. పల్లవితో కూడా ఆట ఆడుకుందాం రా, ఆడేద్దాం. హాయ్ పల్లవి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి చేతు గారు, మీరంటే నాకు చాలా ఫ్యాన్ అంటే నేను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ పల్లవి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చేతు గారికి కూడా ఫ్యాన్ అండి నేను. చైతు గారికే ఫ్యాన్, కాజల్ గారు పక్కన ఉన్నారు, ఆవిడకి కూడా చెప్పాలి. సరే కాజల్ గారికి కూడా ఫ్యాన్ అండి నేను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేతు, నేను మీకు చాలా చాలా అని గ్యాప్ ఇస్తే ఏం చెప్తావో అని నేను కంగారు పడ్డాను.
లేదండి నేను అంటే ఎక్సైటింగ్ లో ఏం మాట్లాడాలో తెలియక అర్థమైపోయింది. 2 సార్లు చెప్పానండి. సూపర్. ఏం చేస్తుంటావు పల్లవి? నేను ప్రెసెంట్ అయితే ఖాళీగానే ఉన్నానండి. ఏం చదువుకున్నావు? పెళ్లి చేసుకోవడానికి. నేను ఏదో పల్లెటూరు నుండి సూపర్. పెళ్ళి ఎప్పుడు? పల్లెటూరు హౌస్ వైఫ్ అంటే చేతు. అవునా, పెళ్ళి అయిపోయిందా? పెళ్ళైపోయింది. అదే మీ పిల్లలకి పెళ్లి ఎప్పుడని అడుగుతున్నా. లేదండి ఇంకా చిన్న పిల్లలే. అయ్యో, పెద్దలేక మంచి పెళ్లి చేయండి, మంచి అమ్మాయిని చూసి. పెళ్ళెప్పుడు అన్నందుకు ఎంత కవరింగ్ చేసుకుంటున్నాడు. అవునండి. మీరు బాగున్నారా అండి? చాలా చాలా బాగాలేదండి, బాగున్నాం. అస్సలు బాగాలేదండి. మీరు కొంచెం ఏం చేస్తారో చేయండి, మేము బాగుండాలంటే ఏం చేయండి. మీరు కాజల్ పైన వేసే పంచెస్ చాలా బాగుంటాయండి. వద్దులేండి, దాని గురించి ఎందుకులేండి, వదిలేండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఈ రోజు ఆట ఆడుకుందాం అంటూ ట్యూస్డే స్పెషల్ ఒక ఆట ఆడుతూ ఉన్నాము. ఓకే నేను ఒక లెటర్ ఇస్తాను, ఆ లెటర్ యూజ్ చేయకుండా మీరు 3 words చెప్పాలి. ఓకే? ఓకే అండి. తెలుగులో ఏమంటారా, ఇంగ్లీష్ లో ఏమంటారా? ఏదైనా పర్వాలేదు. సరే, ఇంగ్లీష్ లో ఇస్తున్నాను. మీకు ఇచ్చే లెటర్ Okay. వచ్చేసి యు అనే లెటర్ యూజ్ చేయకుండా 3 words చెప్పండి. యు అనే వర్డ్ యూజ్ చేయకుండానా? యూజ్ చేయకుండా, యు అని రాకూడదు ఆ వర్డ్స్ లో. చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎక్కడికి వెళ్తున్నారు? హలో, ఎక్కడికి వెళ్తున్నారు లో యూ ఉంది. ఓ ఐఎమ్ సారీ. కానీ హ్యాపీగా వర్డ్స్ చెప్పేసేయచ్చు కదా, ఎందుకు ఈ పదాలు? యు ఇస్తే తెలియజేస్తున్నాను. నేను వాచ్ అంటే నేను ఏదైనా చెప్పమన్నారేమో అనుకున్నాను. నేను బాధలాగే ఉన్నారు తెలుసా, దానికి మీరే నవ్వుకుంటారు, ఏదేదో చేసేస్తున్నారు సేమ్. వావ్. సరే, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇది బాగుంది, అడగండి. ఏబిసిడీలు మొత్తం ఎన్ని? ఏబిసిడి మొత్తం 4. 26 కదా, దాంట్లో నుంచి ఆర్ తీసేస్తే ఎన్ని ఉంటాయి? 26 లో నుంచి 6 తీసేస్తే 25 ఉంటాయి. లేదండి. 6 తీసేయాలన్నారా మీరు? అవును. 20 ఉంటాయి అప్పుడు. లేదు, తీసి మళ్ళీ వేస్తున్నాం కదా అండి, మళ్ళీ 26 ఉంటాయి. తీసి వేసేస్తే ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. మాలక్కే ఉన్నారు పల్లవి గారు, మేమిద్దరు ఏం చేస్తాం అదే చేస్తున్నారు. మీరు కూడా మా షోని బ్లైండ్ గా ఫాలో అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటిది ఇంకేమైనా క్వశ్చన్ అడగండి. ఇంకేంటండి? ఇంకేమైనా అడగండి, ఇలాంటి క్వశ్చన్ ఏదైనా క్రేజీగా. క్రేజీగా అంటే పెచ్చగా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. అడగండి. రెడీ. ఓకే, మీరు ఒక క్లాత్ స్టోర్ కి వెళ్ళారనుకోండి, అక్కడ 3 ఫ్రెండ్స్ వెళ్ళారు. అక్కడ 10 రూపీస్ పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. షాప్ అతను ఏం చేశాడంటే 5 రూపీస్ రిటర్న్ ఇచ్చేసారు వీళ్ళకి. తర్వాత షాప్ అతను ఇస్తే వీళ్ళు 1 రూపీ రిటర్న్ తీసుకొని 2 రూపీస్ షాప్ అతనికి ఇచ్చేసారు. సో ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ కి ఎంత పడినట్టు? ఇది మళ్ళీ ఒకసారి తెలుగులో అడగరా క్వశ్చన్, నాకు ఏం అర్థం కాలేదు. ఒక హ్యాండ్ కర్చీఫ్ కి ఎంత పడినట్లు? 9 రూపాయలు. 9 రూపాయలు అయితే 3 9 27 కదా. మరి ఇంకో 3 రూపీస్ ఎక్కడికి వెళ్ళాయి? షాప్ అతని దగ్గర 2 రూపీస్ ఉన్నాయి కదా, ఇంకో 1 రూపీ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ అత్తారింటికి వెళ్ళి ఉంటది. కాదు, 8 రూపాయల వచ్చింది మ్యాథమెటికల్ క్వీన్. 8 రూపాయల 90 పైసలు పడింది. ఇట్స్ గుడ్. నువ్వు చాలా బాగా చెప్పారు కాజల్ గారు. థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్ అది. అవును, అదే కదా కరెక్ట్. మరి 8 రూపాయలు 90 పైసలు పడిందా? అంతే కదా. ముక్కు తుడుచుకోవడానికి, ఇంకేమైనా తుడుచుకోవడానికా? దగ్గితే వచ్చి మూతి తుడుచుకోవడానికి. హలో, మా హస్బెండ్ కి, ఇంకా మా రాజు, మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ హస్బెండ్ కి, మీ రాజు గారికి, అందరికి కూడా, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. అండ్ మీకు స్పెషల్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. It was really nice talking to you. Bye. థ్యాంక్ యూ అండి. Bye పల్లవి గారు.
ఇవాళ ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం రాలో వచ్చేసి వర్డ్స్ ఆట ఆడుతున్నాం. అది కూడా ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ యూజ్ చేయకుండా 3 words చెప్పాలి అని చెప్పేసి. తోపెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఫ్రూట్ కాదు, ఒక ఫ్లవర్, ఒక యానిమల్, ఒక బర్డ్, ఈ 3 చెప్పాలని చెప్పింది. ట్రై చేయి కాజల్, నేను ఒక లెటర్ ఇస్తాను. లెటర్ తో ఒక ఫ్లవర్, ఒక బర్డ్, ఒక యానిమల్. నీకు ఇస్తున్న లెటర్ వచ్చేసి ఈ. లిల్లీ, ఫ్లవర్, పడుకోలే, ఫాక్స్, యానిమల్, ఇంకోటేంటి బర్డ్ కదా, స్పారో. సూపర్, ఇంత ఆలోచించాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను లెటర్. ఏ రాకుండా చెప్పు. ఏ రాకుండా బర్డ్, యానిమల్, ఫ్లవర్. బంతి పువ్వు. బంతి పువ్వులో ఏ వచ్చేసింది. ఎక్కడ వచ్చింది బంతి పువ్వు? బంతి పువ్వు ఏ. నేను తెలుగులో తీసుకున్నాను, అది ఏ అనేది రాదా. బంతి పువ్వు, బంతి పువ్వులో ఏ. నువ్వు ముందు అడగాలి కదా, నేను ఏ ఇవ్వలేదు, అప్పుడు ఆ ఇచ్చాను. ఆనా బంతి పువ్వు. బాకి తలకొట్టుంది కదా. ఓకే, నేను ఓడిపోయాను. కాజల్ గోట్ 1 point. సూపర్, థాంక్యూ సో మచ్ చేతన్. ఇప్పుడు చాలా మంది రెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళలోంచి ఉమేష్ కి కాల్ చేద్దాం. ఐ గాట్ అ పాయింట్. హాయ్ ఉమేష్. హలో. హాయ్ ఉమేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చెప్పేశాను, మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అదే మేడం, మేము మీ ప్రోగ్రామ్ రావాలనుకుంటున్నాం మేడం. ప్రోగ్రామ్ ఏంటి? ఇక్కడ మాతో కూర్చోవాలనుకుంటున్నారా, నాతో చైతుతో? అవును మేడం. ఎందుకు కూర్చోవాలనుకుంటున్నారు? రావాలని నా గోల్ మేడం. అంతే. మీ గోలా? మీ లైఫ్ అంబిషన్ అదా? అంటే రావాలని కోరిక ఉంది అంతే మేడం. తప్పులేదండి, అందరు చూస్తున్నారు కదా, రావాలని తప్పులేదు. సింపుల్ గా మా నెంబర్ కి మీ ఫొటోస్ పంపించేసండి, మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని. ఓకే ఓకే సార్. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. ఏం చేస్తూ ఉంటారు? అదే స్టడీ సార్. ఇది మొన్న హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది. కానీ నీ వాయిస్ ఎట్లుందో తెలుసా, 3 పిల్లలకి తండ్రి లెక్క వినిపిస్తుంది. ఓకే. ఓకేనా? కాంప్లిమెంట్ బాబాయ్. కాంప్లిమెంట్ అంట. ఫోటో, మా డాడీ ఫోటో, నా ఫోటో పెట్టింది వాట్సాప్ లో. మీ డాడీ ఫోటో, నీ ఫోటో. మీ డాడీ నువ్వు ఇద్దరు వస్తారా మస్తు టైం పాస్ కి? మరి మీ అమ్మ ఏమైపోవాలి? అయ్యో, ఇద్దరు అన్నదమ్ముల్లో ఉంటారా? అవును సార్, లేకపోతే ఫ్యామిలీ వచ్చేస్తామండి. ఫ్యామిలీస్ తో ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. సూపర్ గా కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు రాబోతున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యామిలీ అంతా వచ్చేసి మంచిగా వండిని అన్ని తినేసి వెళ్ళండి. ఓకే. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలా? అండ్ మాకు కూడా తీసుకురండి వండి. ఓకే, మాకు వండి తీసుకొస్తారా ఏమన్నా? పంట మిరపకాయలు పండుగ తీసుకొస్తాం మేడం. మిరపకాయలు? అదే పంట వేస్తున్నాం, మిర్చి. ఓహో, ఓకే. గ్రీనా, రెడ్డా? ఫ్రీగానే. గ్రీనేనా? సూపర్. మంచి పచ్చడి తెచ్చి మంచి కారం తెచ్చి దీన్ని మోహన్ కొట్టండి ఒకసారి. వాడికి అసంతా తెచ్చుకోవాలనుకుంటున్నాడు. నో, కారంగా స్పైసీ అంటే ఇష్టం కదా నీకు అని చెప్పేసి అంటున్నా. సార్ చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు. చెప్పండి సార్. మీరేదో చెప్తున్నారు, చెప్పండి. అదే మా నెల్లూరు తీసుకునే చేపల పులుసు ఫేమస్, మీకు తీసుకొస్తాను. సూపర్, ఐ జస్ట్ లవ్ ఇట్. చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. ముళ్ళు లేని చేపలు తీసుకోండి, ఈజీగా కుమ్మేస్తాం. సరే, ఇవాళ యాక్చువల్ గా మనం ఒక గేమ్ ఆడుకుంటున్నాము, ట్యూస్డే స్పెషల్. చెప్పండి. నేను ఒక ఆల్ఫాబెట్ ఇస్తాను, ఆ ఆల్ఫాబెట్ రాకుండా మీరు 3 words చెప్పాలి. ఒక యానిమల్, ఒక ఫ్లవర్, ఒక బర్డ్. చెప్తారా? చెప్పండి మేడం. మీకు నేను ఇస్తున్న లెటర్ ఓ. ఓ లెటర్ రాకుండా 3 words చెప్పండి. ఓ లెటర్ రాకుండా? డాడీ, డాడీ, మమ్మీ. డాడీకి ఓ రాదు కదా. కరెక్టే. డాడీ, మమ్మీ, ఇంకొకటి ఏంటి? ఉమేష్. సూపర్. కానీ యాక్చువల్ గా ఇక్కడ తెలుసుకో, నువ్వు ఫ్లవర్ వచ్చేసి డాడీ, బర్డ్ వచ్చేసి మమ్మీ, యానిమల్ వచ్చేసి ఉమేష్. సూపర్. కాదు, యాక్చువల్ గా మమ్మీ అనేది ఉండదు. ఉండండి, ఇక్కడ ఏదో మనకేదో జ్ఞానం పెంచుతుంది. వినండి, ఇక్కడ మమ్మీ అనేది ఉండదు అంటే వినండి, ఇక్కడ ఏదో కొత్త ఇది వస్తుంది మనుషుల్లో. వినండి, చెప్పండి. అంటే మమ్మీవి అనేవి 2 ఉన్నాయన్నమాట. మీరు అమ్మ మమ్మీ చెప్పారా, ఈజిప్ట్ లో ఉండే మమ్మీ చెప్పారా? ఈజిప్ట్ లో ఉండే మమ్మీ అయితే బతికిపోయారు. అమ్మ మమ్మీ చెప్పుంటే అది MUMMY కాదు, MOMMY కాబట్టి ఓ వచ్చేసింది, మీరు ఓడిపోయారు అని చెప్దాం అనుకున్నా.
థ్యాంక్ యూ ఉమేష్ గారు, మీకు కూడా అర్థం అవ్వలేదని చెప్పేసి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ వాళ్ళు అడిగామని చెప్పండి. బాయ్ బాయ్. కాదు చేతు, నిజంగానే నీకు అర్థం కాలేదా? నేను ఇందాక చెప్పింది నీకు అర్థం కాలేదా? ఏమో నాకు అర్థం కాలే. మమ్మీకి మామీకి డిఫరెన్స్ ఉంది కదా చేతు. He said మమ్మీ. మమ్మీ స్పెల్లింగ్ ఇస్ MUMMY. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మీ మమ్మీ అని పిలుస్తారు, మామీ మామీ అని పిలవట్లేదు కదా. ఇట్స్ మమ్మీ. ఓకే ఓకే, మమ్మీ. మమ్మీ. యా, మమ్మీ స్పెల్లింగ్ MUMMY. కానీ అమ్మని మామీ అంటారు యాక్చువల్ గా. MOMMY ఈజ్ మామ్స్ స్పెల్లింగ్. నా ఫోన్ లో మా మమ్మీది MUMMY అని పేరు. వెంటనే మార్చు, ఈజిప్ట్ లో మమ్మీ కాదు కదా మీ మమ్మీ. నో, నేను పుట్టిన కాడ నుంచి మమ్మీ మమ్మీ అని పిలవడం, మమ్మీ మమ్మీ అని ఉండడం జరిగింది అక్కడ. కానీ స్పెల్లింగ్ మార్చుకో చేతు ప్లీజ్. నో థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి ఉన్నవి మార్చుకోవడం చాలా కష్టమే. ఇవాళ ట్యూస్డే మార్నింగ్ ఆట ఆడుకుందాం రాలో కాజల్ ఇంకా చేతు ఆట ఆడుకుంటున్నారు. ఒక ఆల్ఫాబెట్ ఇస్తాం, ఆ ఆల్ఫాబెట్ రాకుండా 3 words చెప్పాలి. అందులోనూ ఒక బర్డ్, ఒక యానిమల్, ఒక ఫ్లవర్ చెప్తే తోపస్తురుమ్స్ అనమాట. ఇందాక నేను చెప్పేశాను, నేను తోపస్తురుమ్స్ అని ప్రూవ్ అయిపోయింది. చేతు మాత్రం చెప్పలేకపోయాడు, ఓడిపోయాడు. సూపర్. రిజిస్టర్ చేసుకున్నారు చాలా మంది, వాళ్ళకి ఫోన్ చేద్దాం. బట్ దానికన్నా ముందు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బర్డ్ అది ఆ కండిషన్స్ లేకుండా నార్మల్ గా ఆడదాం. బికాస్ ఐ నాట్ తోపు, సో అందుకే నార్మల్ గా ఆడదాం. లెటర్ ఇస్తావా నేను ఇవ్వాలా? ఇవ్వు, నువ్వే. యూ లేకుండా 3 words చెప్పాలి. అబ్బా వచ్చింది, యూ లేకుండా 3 words చెప్పాలి అంట. దట్స్ ద గేమ్ కదా, ఈ లోపు ఆలోచిద్దాం. సాట్, బ్యాట్, ర్యాట్. సూపర్. సో ఏమన్నా చూసినారా, అసలు ఆ క్వశ్చన్ అడిగేసి కవరింగ్ చేసి ఆలోచించేసి పాపతో అని చెప్పింది. లెటర్ ఇవ్వు. నీకు నేను ఇస్తున్న లెటర్ ఈ. డాగ్, క్యాట్, అవి యూజ్ చేయకూడదు అని. ఓకే పోనీ. టాటూ, టిట్టు, ఫ్యాటు. సింపుల్ అంతే. ఇట్లా ఆడుకోవాలి, సింపుల్ గా ఉండాలి అంతేగాని దానిలో కండిషన్స్ పెట్టేసి ఓడిచ్చేసి పాయింట్లు గెలుచుకోవడం ఎందుకండి ఇదంతా. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి నెక్స్ట్ కాల్ కి మనం కాల్ చేస్తున్నాం. ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే సువర్ణకి. సో లెట్స్ కాల్. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా. సువర్ణ కాదు, స్వర్ణ. హాయ్ స్వర్ణ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. గుడ్ మార్నింగ్. హాయ్ చేతు, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. వాట్ అబౌట్ యూ? ఐ ఆమ్ సూపర్ ఫైన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సువర్ణ? స్వర్ణ ACL నుంచి చేతు, हैदराबाद. क्या करते तू? मैं सॉफ्टवेयर इंजीनियर हूँ. ఏడా? హైటెక్ సిటీ. అంతేగా. అమ్మ బాబాయ్, ఆ ఊరు నుంచి ఈ ఊరుకా రోజు నువ్వు? అవునండి. ECL ఊరు నుంచి హైటెక్ సిటీ ఊరు. అవును. పాపం. మీ ఓన్ వెహికల్ క్యాబ్ వస్తుందా? ఓన్ వెహికల్. నమస్కారం అక్క, నీ పాదాభి వందనం చేసుకుంటాను అక్క, నిజంగా నమస్కారం. హాయ్ కాజల్. హాయ్ స్వర్ణ. ఆట ఆడుకుందాం అంటూ ఆట ఆడుకుంటూ ఉన్నాము. ఓకే. ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ యూజ్ చేయకుండా 3 words చెప్పాలి నువ్వు. ఓకే? లెటర్ యూజ్ చేయకుండా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అది ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ కనుక నువ్వు సూపర్ గా ఆడితే సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అవుతావు. అప్పుడు సెకండ్ రౌండ్ రూల్స్ చెప్తాం. ఓకే? ఓకే చేతు. ఫస్ట్ నీకు ఇస్తున్న లెటర్ వచ్చేసి ఎల్. ఎల్ లేకుండా 3 words చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రోజ్, మ్యాంగో, మంకీ. సూపర్. తెలుసా? ఎందుకంటే యాక్చువల్ గా నేను ఒక కండిషన్ పెట్టాను. ఓకే. ఒక లెటర్ ఇస్తాం, ఆ లెటర్ రాకుండా ఒక బర్డ్, ఒక యానిమల్, ఒక ఫ్లవర్ చెప్పాలి అని. ఓకే. నువ్వు బర్డ్ ప్లేస్ లో ఫ్రూట్ చెప్పావు, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. రియల్లీ? యా రియల్లీ. ఓకే, ఎల్ యూజ్ చేయకుండా ఒక ఫ్లవర్ కూడా చెప్పేసాయి. అయిపోయింది. ఫ్లవర్ కాదు, ఫ్లవర్ చెప్పేసినావు. ఫ్లవర్, బర్డ్, యానిమల్. బర్డ్ చెప్పు. బర్డ్ 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 చెప్పలేదు. బర్డ్, పీకాక్. సూపర్. మీరు ఇంకా సెకండ్ రౌండ్ కూడా వెళ్ళనవసరం లేదు. మీరు సెకండ్ రౌండ్ కూడా ఫస్ట్ రౌండ్ లోనే కంప్లీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ స్వర్ణ గారు, మీరు విన్ అయ్యారు. మా చప్పట్లు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మస్తు టైం పాస్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మీ స్పందన తెలియజేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మా తమ్ముడు, మా మమ్మీ ఫ్యాన్స్ చేతు రోజు ఖచ్చితంగా మీ షో చూస్తారు ఎక్కడున్నా. థ్యాంక్ యూ. మీ మమ్మీ పేరు, మీ తమ్ముడు పేరు? మమ్మీ పేరు లక్ష్మి, తమ్ముడు పేరు శ్రీరామ్. లక్ష్మి గారికి, శ్రీరామ్ కి కాజల్ ఇంకా చేతు తరపు నుంచి హాయ్. అండ్ నీ వాయిస్ చాలా బాగుంది స్వర్ణ, ఒక పాట పాడవా? చూసా 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 రెడీ. ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో అందించ
అందించా హృదయం నా హృదయంకే చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో అందించాడా హృదయం ఆ హృదయముకే. ఓకే, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ స్వర్ణ. బాయ్ కాజల్, బాయ్ బాయ్ బాయ్. మరొకసారి మీ బ్రదర్ శ్రీరామ్ కి ఇంకా లక్ష్మి ఆంటీకి ఇద్దరికి కూడా స్పెషల్ హాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా షో చూస్తున్నందుకు. ఇంకా కొత్త కొత్త షోస్ తో మేము ముందుకు రాబోతున్నాం మరి కొన్ని రోజుల్లో. దానికోసం కూడా వెయిట్ చేస్తుండండి. ఇవాళ ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాంలో ఆట ఆడుతూ ఉన్నాము. నెక్స్ట్ రౌండ్ అని చెప్పినాం కదా ఇందాక. నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాజల్ కి చేతుకి మధ్య. కాజల్ ఇప్పుడు దాకా బర్డ్స్, యానిమల్స్, ఫ్రూట్స్ ఈ ఆడలేదు, అందుకే కదా మళ్ళీ యానిమల్ చెప్పించాము. అక్కడ యూజ్ చేస్తాం కాబట్టి చెప్పినాం. ఓకే, రైట్ నో వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఖాళీ పేర్లు మాత్రమే చెప్పాలి. నౌన్స్ అంటే మన రియల్ లైఫ్ లో హ్యూమన్ బీయింగ్స్ నేమ్స్ మాత్రమే చెప్పాలి. ఓకే, మీ పెట్ నేమ్స్ కూడా చెప్పుకోవచ్చు. నేను ఇచ్చే లెటర్ తో ఆ లెటర్ యూజ్ చేయకుండా 3 నేమ్స్ చెప్పాలి. అండ్ హియర్ వి గో. నేను నీకు ఇస్తున్న లెటర్ వచ్చేసి ఐ లేకుండా షబీనా, రుబీనా, ముస్తఫా. సూపర్. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా ముస్తఫా ఎవరు లేరు మా ఫ్యామిలీలో, రుబీనా కూడా లేదు. ఓకే, ఇస్తున్న లెటర్ వచ్చేసి ఓ లెటర్ లేకుండా చెప్పు. భరత్, సాయి, చైతు, చరణ్. చాలా ఇంకా 3 టెస్ట్ చేసుకున్న వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే రాజశేఖర్ కి కాల్ చేయబోతున్నాం. లెట్స్ కాల్ రాజశేఖర్. రాజశేఖరా, హాయ్ రాజశేఖర్. హాయ్ రాజశేఖర్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్, హాయ్ చేతు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? అవర్ ఫైన్ చేతు. మీరు? సూపర్, చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి రాజశేఖర్? నెల్లూరు నుంచి. ఏం చేస్తూ ఉంటావు? చదువు డిగ్రీ. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సూపర్. ఏ కాలేజ్? నెల్లూరులో కృష్ణ చైతన్య. మీ ప్రిన్సిపల్ పేరేంటి ఆ కాలేజ్ లో? రమాదేవియా? రమాదేవియా మీ ప్రిన్సిపల్ పేరు అంటున్నా? రమాదేవి కాదు. ఉమాదేవియా? ప్రిన్సిపల్ పేరే తెలియదు ఏంట్రా? ఉమాదేవి, రమాదేవి గారు. ఉమాదేవి. అబ్బా సూపర్. మా ప్రిన్సిపల్ పేరు రమాదేవి, మీ ప్రిన్సిపల్ పేరు ఉమాదేవి. సూపర్. మా ప్రిన్సిపల్ పేరు చిట్టు, మీ ప్రిన్సిపల్ చిట్టు కాదు కదా. చాలా స్ట్రిక్ట్. ఏమనుకుంటున్నావు? ఏ కాలేజ్ అది? సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్, విజయవాడ. అప్పట్లో నేను చదివేటప్పుడు ఆవిడ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. నిజంగా ఆవిడ కనుక అంత స్ట్రిక్ట్ అయితే ఇది ఇలా తయారయ్యేది కాదు కదా. అవును, యాక్చువల్లీ అంత స్ట్రిక్ట్ ఏం కాదు. చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, కాంపిటీషన్ పంపించేసేవాళ్ళు, బాగా ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. చాలా మంచి ప్రిన్సిపల్ మాకు రమాదేవి మేడం. సరే, అడగడం నా తప్పు నిజంగా. రాజశేఖర్ క్షమించు. ప్రిన్సిపల్ పేరు అని అడిగినందుకు ఇంత దాకా తీసుకొచ్చినాం కదా, ఇది పక్కన పెట్టేసి ఇవాళ మనం ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం ఆట ఆడుతూ ఉన్నాము. నీకు లెటర్ ఇస్తాము, ఆ లెటర్ యూజ్ చేయకుండా 3 పేర్లు చెప్పాలి. ఓకే ఓకే. నీకు ఇస్తున్న లెటర్ వచ్చేసి ఏ అనే లెటర్ లేకుండా 3 నేమ్స్ చెప్పు. హియర్ వి గో. దీక్ష. సూపర్. ఇంకో క్లూ కూడా ఇస్తా నీకు. పటాస్ ఫుల్ టు బిందాస్. పటాస్ టు ఫుల్ టు బిందాస్ ఒకటి. పటాస్ టు ఫుల్ టు బిందాస్ లో ఏముంటది? అందులో యాంకర్ పేరు క్లూ ఇచ్చిన నీకు. శ్రీముఖి. ఇంకొక పేరు చెప్పు. సుమా. సూపర్. ఏముంది? కాదు, లాస్ట్ వస్తుంది కదా. ఇంకో క్లూ ఇవ్వనా నీకు? ఇంకొక క్లూ. పటాస్ ఫుల్ టు బిందాస్ శ్రీముఖిలో సగం చెయ్యి. శ్రీ. రైట్ ఆన్సర్. సూపర్. ఇట్లాంటి చీటింగ్లు చేస్తే ఎప్పుడు గెలవచ్చు. గెలుస్తుంది ఎట్టయితే క్లూ ఇస్తేనే కదా తెలిసేది. సూపర్ బాబాయ్, యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. కంగ్రాచులేషన్స్, యు వన్ ద గేమ్. సరే, గెలిచినందుకు ఇప్పుడు మాకు ఒక మూవీ డైలాగ్ చెప్పాలి. డైలాగా? చూడప్ప సిద్ధప్ప. చూస్తున్నాం. గడ్డని తీసుకున్నది నేను తీసుకోను, అది ఇంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. బాబాయ్, నువ్వు గెడ్డం గీసుకోమంటే గీసుకోను కాదురా, అది గెడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను ఇస్తా డైలాగ్. నువ్వు గెడ్డం గీసుకోమంటే గీసుకోను. నువ్వు గీసుకో, నేను గీసుకోను. మనం ట్రిమ్మింగ్ చేస్తాం.
స్విమ్మింగ్ చేసినట్టే ఉంటది కదా అది. అంతే కదా, పెరుగుతుంటేనే ట్రిమ్ చేయడం, అంతే, ఏమీ చేయలేము దానికి. అంతే కదా. ఇప్పుడు స్టైల్ మీద స్టైల్, yes exactly. అదే స్టైల్ ని మెయింటైన్ చేయ నువ్వు కూడా సూపర్ గా మాట్లాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. నేను గెలిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, అందుకే నేను గెలిపించడం జరిగింది. అదే చైతు యొక్క నైజం, అదే చైతు యొక్క బలం, తెలుసా? ఇవాళ ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం రాలో ఆట ఆడుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు నేనే గెలవడం జరిగింది, చైతు ఇప్పటికి ఒకసారి ఓడిపోవడం జరిగింది. సో చైతు, ఇప్పుడు నీకు నేను ఒక లెటర్ ఇస్తాను. ఆ లెటర్ లేకుండా 3 నేమ్స్ చెప్పాలి. ఇప్పటి వరకు రిపీట్ అవ్వకు, ఐ మీన్ ఇప్పటి వరకు చెప్పిన నేమ్స్ ఏవి రాకుండా చెప్పాలి. దట్స్ యువర్ కండిషన్. ఇప్పటి వరకు వచ్చిన రిపీట్ చేసి చెప్తాను, దట్స్ మై కండిషన్. సరే అయితే నువ్వే చెప్పు. నువ్వే ఇవ్వాలి లెటర్. సరే నువ్వు ఇవ్వు, లెటర్ ఇవ్వు. నేను నీకు ఇచ్చిన ఆల్రెడీ. ఓకే, సో నేనే ఇవ్వాలి కదా. నీకు కూడా, నేను కూడా ఇచ్చాను నీకు. అవునా, ఇవ్వమంటావు? నీకు ఇవ్వు. ఈ లేకుండా చెప్పాలా? యా. బిందు, సింధు, గిరి. సూపర్. ఇప్పుడు నేను నీకు ఇస్తున్న లెటర్ ఏ లేకుండా చెప్పాలి. శ్రీముఖి. బాధే చెప్పాను నేను. నేను నీ రూల్స్ అన్నావు. లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు దాన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. శ్రీముఖి, శ్రీముఖి అంతే. కాదు, రిపీట్ చేయకూడదు చెప్పాను నేను. సో రిపీట్ చేయకూడదు. ఓకే. శ్రీముక్స్ మా అపార్ట్మెంట్ పేరు, నౌన్స్ కదా. ఓకే, అది కూడా పేరేగా. శ్రీముక్స్, శ్రీముఖ్, బా, శ్రీముఖీస్. వీడిని అడిగాను చూడండి, అది ఎట్లా చెప్తాం అనేది పాయింట్ బాబు, చెప్పినామో లేదనేది. ఓకే, ఇప్పుడు నేను నీకు ఇవ్వాలి లెటర్. ఓకే, ఇంకెందుకు ఇచ్చావుగా ఇందాక. మళ్ళీ చెప్తాం, మళ్ళీ ఆడలేవు. ఓకే, నేను నీకు ఇస్తున్నాను ఐ లేకుండా చెప్పాలా? ఎస్. కాజల్, భరత్, కుమార్. చూసారా, మీరు రిపీట్ చేయకూడదు, పేర్లు మీరు రిపీట్ చేయకూడదని మా డైరెక్టర్ పేరు నేను ఆల్రెడీ యూస్ చేస్తే అది రిపీట్ చేశారు. డైరెక్టర్ పేరు చెప్పావు, నేను మా ఉట్టి టీ ఉన్నది చెప్పావు, నేను టీ హెచ్ ఉన్నది మా మలేషియాలో ఉండే తమ్ముడు పేరు చెప్పాను, భరత్. సూపర్, వాట్ ఏ కవరింగ్. ప్రాంక్ కాల్. హరీష్ కి కాల్ చేయబోతున్నాం. హరీష్ వాళ్ళ ఫ్రెండ్ నరేష్ ప్రాంక్ కాల్ చేయమన్నాడు. సో లెట్స్ కాల్ హరీష్. చైతు, ఒక ఆట ఆడుకో. హలో. హలో, ఎవరు సార్? గుడ్ మార్నింగ్ సార్. హరీష్ గారు మాట్లాడేది. మీరెవరు? హరీష్ గారు నమస్తే సార్, నా పేరు భరత్ అండి. హలో. నా పేరు భరత్ అండి, నేను సాయి వాళ్ళ బామ్మర్దినండి. హలో, హరీష్ అయినా మాట్లాడేది? అవును హరీష్. మీరెవరు? మీరు డ్రైవింగ్ లో ఉన్నారా? కొంచెంసేపు ఒక నిమిషం పక్కన ఆపి మాట్లాడరా? బస్ లో ఉన్నారా? ఏ నెంబర్ బస్ లో ఉన్నారండి? ఏం లేదు, మా నేను భరత్ వాళ్ళ బామ్మర్దిని మాట్లాడుతున్నాను. ఏ భరత్? ఏ భరత్? అదే అల్లం భరత్. అయ్యా అవునా? ఏం లేదు, భరత్ వాళ్ళ బామ్మర్ది నేను, నా పేరు కూడా భరత్తే. ఏం లేదు, మీరు ఏ బస్ లో ఉన్నారని అడుగుదామని ఫోన్ చేశానండి. ఆర్టీసీ బస్ లో ఉన్నానండి. అదే నెంబర్ చెప్తే నేను వచ్చి మీ దగ్గర పార్సల్ ఉందంట కదా, పార్సల్ తీసుకుంటాను. నా దగ్గర పార్సలా? నా దగ్గర ఏం పార్సల్? మీ దగ్గర పకోడీ పొట్లాలు ఉన్నాయి, తీసుకొని రావాలని చెప్పాడు మా బావ. అవునా? సాయంత్రం మేము పార్టీ చేసుకుంటున్నాం, మంచికి పకోడీలు మీరు తెస్తున్నారని చెప్పారు, అందుకే ఆ పకోడీ. అవునా? అదే ఉన్నాయి, మీరు ఎప్పుడు వస్తారో చెప్తే అదే మీరు మీ బస్ నెంబర్ చెప్పండి, అక్కడికి వచ్చి నేను పకోడీ పొట్లాలు తీసుకుంటా. అదే అండి, బస్సు 4 గోళ్ళు ఉన్నాయి, పోతుంది, ఆ బస్ లో ఉన్నానండి. బస్ కి 4 ఏమున్నాయండి? 6 గోళ్ళు ఉన్నాయండి, 6 వీల్స్ ఉన్నాయండి. 6 వీల్స్ ఉన్నాయా? వీల్స్ ఉన్నాయండి. ఓకే, వై కాంట్ యూ గో అండ్ డై అండర్ దట్ వీల్ అండి? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు అసలు? ఒక టైర్ పంచర్ అయింది, మీరు వచ్చి కొంచెం గాలి కొడితే తగులుతారండి. ఎందుకంటే సరదాగా అలా మాట్లాడుతున్నాను, ఏమన్నా అమ్మాయినే ఏంటి మీరు అలా సరదాగా మాట్లాడుతున్నారు నాతో? సరదాగా కాదండి, సీరియస్ గా చూస్తున్నాం. ఒక టైర్ పంచర్ అయింది, వచ్చి వేయండి అంటున్నా. నేను పంచర్ షాప్ వాళ్ళకి కనిపిస్తున్నా, పంచలేసే వాళ్ళకి కనిపిస్తున్నా. భరత్ వాళ్ళ బామ్మర్దిని ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అల్లం భరత్ అంటే ఏమనుకుంటున్నారు? పంచర్ ఏసీ ఉంది ప్లస్ పంచర్ షాప్ 2 ఉన్నాయి మీలో క్వాలిటీస్, అందుకు అలా చెప్తున్నానండి. మనం పంచర్ల గురించి కాదు, పకోడీ గురించి మాట్లాడాలి. మా బావ వెయిట్ చేస్తున్నాడు పకోడీ కోసం. సాయంత్రం అసలే మా అక్కను కూడా పుట్టింట్లోనే ఉండమని చెప్పినాం మేము. అదే చెప్తానండి, మీరు త్వరగా వస్తేనే కదండి పకోడా వచ్చేది, పంచర్ వేస్తేనే కదండి బండి కడిగేది. సార్ పకోడా కాదు సార్, పకోడీ సార్.
అదే ఏదో అండి, మీరు వస్తేనే కదా పంచర్ వేస్తే ఫస్ట్ పంచర్ వేసి గాలి కొట్టి తగ్గుతుందండి ఫస్ట్. అవునా, తప్పకుండా వద్దాం. అయితే ఏం తీసుకొని రమ్మంటారు ఇప్పుడు? పంచర్ వేయడానికి ట్యూబ్ తీసుకొని రమ్మంటారా లేకపోతే టైర్ తీసుకొని రమ్మంటారా? ఎన్నో మీరు ఏదో చేస్తారండి పంచర్? నా 2 చేస్తానండి, ట్యూబ్ ది చేస్తాను, టైర్ ది కూడా వేస్తాను. కావాలంటే మీ దానికి కూడా వేస్తాను పంచర్. అవునా? అవును. బాగా చేస్తానండి. మీకేమంటారా? మీరు చేస్తారా అండి? అదే నీకేస్తామండి, ఏమంటారా? నాకు చేయండి, వచ్చి నాకు బాడీ మసాజ్ చేయండి. కాళ్ళు బాగా లాగుతున్నాయి, కాళ్ళు మసాజ్ చేయండి. అడ్రస్ వచ్చేసి బేగంపేట్ మయూరి స్టూడియో, మస్త్ టైం పాస్, కేర్ ఆఫ్. హరీష్ గారు, హలో, మేము మస్త్ టైం పాస్ అనే టీవీ షో నుంచి కాల్ చేస్తున్నామండి, ఈటీవీ ప్లస్ నుంచి. నరేష్ కాల్ చేయమన్నారు, ఊరికే అట్లా ఆట పట్టించమంటే కాల్ చేసి ఆట పట్టించాం. హలో, పంచర్ వేసుకుంటున్నారా ఏంటి మాట్లాడట్లా? ఎగ్జాక్ట్లీ, మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు ప్రాంక్ చేయమని, అందుకే ఫోన్ చేసాం. మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. హాయ్ హాయ్ హాయ్, ఏమైనా చెప్పారా నరేష్ కి? ఇప్పటి వరకు అంత బాగా మాట్లాడారు, ఇప్పుడు ఏంటి మాట పడిపోయింది మీకు? నీ వాయిస్ వినగానే అవుట్ అయిపోయింది. లేదండి, శ్రీను కాజల్ గారు అంటేనే మాకు చాలా ఇష్టము. ఓకే, ఒకటేసారి సో మీకు గాల్లో తేలినట్టుందా? బస్ లో జర్నీ చేస్తుంటే ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నట్టుందా? ఆ? మాట్లాడుతున్నాను కదా చక్కగా, నేను కంటిన్యూ చేస్తుంటే వాయిస్ మంచిగా వచ్చేదేమో. ఎనీవే బాబాయ్, ఎపిసోడ్ చూడు, మస్తు ఎంజాయ్ చేస్తావు. మీ ఫ్రెండ్ హరీష్ రిక్వెస్ట్ చేస్తాడు నేను ప్రాంక్ చేయమని, అందుకే కాల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్, టాటా, బాయ్. అది. కానీ ఈ రోజు నిజంగా మా బావ భరత్తో నేను పార్టీకి వెళ్ళబోతున్నాను, పకోడీలు రెడీ చేసుకోవాలి. అందుకే టైం అయిపోయింది కాబట్టి మేము జంప్ జిరాని మళ్ళీ రేపటి ఎపిసోడ్ మన లక్కీ కాలర్స్ తో కలుసుకుందాం. టిల్ దెన్ as always say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye.